హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాళూరు అరుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్నానండి. చికెన్ రెడీగా పెట్టుకున్నాను, స్పైసెస్ అన్నీ రెడీగా పెట్టినాను. తయారు చేయ విధానం చూపిస్తున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 4 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాము. తయారు చేయ విధానం చూపిస్తున్నానండి. బిర్యానీ స్పైసెస్ అండి ఆయిల్లో వేయించుకోవాలి. స్పైసెస్ వేగిపోయినాయండి ఆయిల్లో. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా. మా బాబు చేస్తున్నారండి వాళ్ళ స్టైల్లో. ఆనియన్స్ వేయించుకుంటున్నానండి. బాగా కట్ చేసి పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఆనియన్స్ దోరగా వేగిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా దోరగా వేగేటట్టు ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆయిల్లో. కట్ చేసుకున్న టమాటా, బారుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న చికెన్ ముక్కలు, కొద్ది పెద్ద ముక్కలు వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. వేసుకొని మొత్తం ఒకసారి కరిగి పెట్టుకోవాలి. మసాలా పట్టే వరకు మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలండి స్టవ్ మీదే. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి, ముక్కలకి పడుతుంది ఇప్పుడు వేసుకుంటేనే. తర్వాత ఎసరులో చూసి మళ్ళీ రైస్లోకి కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే సరిపోతుంది. 1 స్పూన్ కారం వేసుకుంటున్నామండి, స్పైసీగా ఉంటుంది లైట్గా. ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, నిమ్మకాయ అండి, నిమ్మకాయ కట్ చేసుకొని పిండుకోవాలి. పెద్ద నిమ్మకాయ పడుతుందండి. పెరుగు వేసుకోవాలి. మనం తీసుకున్న చికెన్ బట్టి పెరుగు వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కాబట్టి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొనేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి స్టవ్ మీద వదిలేయాలి. ముక్కలన్నీ ఇలా ఈ విధంగా సరి చేసుకోవాలండి. కరెక్ట్గా అడుగు కరెక్ట్గా ఆనేటట్టుగా సరి చేసుకొని కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కిందకి పైకి కలదిప్పుకోవాలి. బియ్యం విరగకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. మొత్తం కలిపేసాను. మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి ఎసరు పోసుకోవాలండి. గ్లాసున్నర. ఎసరు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిగి తిప్పుకోవాలి. ఎసరు పోసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం ఆ నీరుని నోట్లో వేసుకొని చూడాలండి. సరిపోలేదనుకో కొంచెం వేసుకోవాలి, సరిపోతున్నప్పుడు. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. 3 విజిల్స్ వచ్చినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ప్రెషర్ పోయే వరకు అలానే మూత పెట్టి ఉంచాలి. ప్రెషర్ పోయిన తర్వాత అప్పుడు మూత తీసి చూపిస్తాను. బిర్యానీ అయిపోయిందండి, పూర్తిగా ప్రెషర్ పోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం.
పూర్తిగా ఫ్రెష్ అయిపోయిందండి. మూత ఓపెన్ చేసి చూద్దాం. మంచి వాసన వస్తుంది, కమ్మర వాసన. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం పైన. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. మొత్తం ఒకసారి కలిగి తిప్పుకుందాం. చూద్దాం. బాగా కుక్ అయిపోయిందండి, మంచిగా కుక్ అయిపోయింది. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపించానండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.